వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే పడింది. సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మరి దానిలో భాగంగా ప్రతిరోజు అతి ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్తో మనం ఈ క్లాస్ అయితే చేస్తున్నాం. ఇంతకుముందు ఆర్ఆర్బీలో రిపీట్ అయినటువంటి ప్రశ్నలతో ఈ సిరీస్ అయితే చేస్తున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మనం మన యాప్ లింక్ ఇచ్చాం. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 99 రూపాయలకి ఎన్టీపీసీ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వస్తుంది. 199 రూపీస్కి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ వస్తుంది. 399 రూపీస్కి ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో లెజెండరీ ఫ్యాకల్టీతో 1 ఇయర్ వ్యాలిడిటీతో మంచి క్లాసెస్ అనేటువంటి బైలింగ్వల్ క్లాసెస్ అనేటువంటి అందుతాయి. ఇవన్నీ కూడా మీరు శాంపిల్ చూసే కొనండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చి అది సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఇంకా మంచి వీడియోస్ అనేటువంటి ఉచితంగా మీకు అక్కడ అప్లోడ్ చేయబడతాయి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. మరి ఇక్కడ హిస్టరీలో క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాబర్ ఎవరైతే మనకు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఉన్నాడో బాబర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? బాబర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కాబూల్. బాబర్ యొక్క సమాధి కాబూల్లో ఉంది. మరి డిసెంబర్ 26, 1530న మొఘల్ చక్రవర్తి బాబర్ అతిగా మద్యపానం తీసుకోవడం కారణంగా ఆయన మరణించాడు. సో అతని ఇష్టానికి విరుద్ధంగా మనకి ఆగ్రాలో ఖననం చేశారు. కాకపోతే ఆగ్రాలో ఖననం చేస్తే తర్వాత షేర్షా సూరిచే ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో బాగీ బాబర్ గార్డెన్లో తిరిగి ఆ బాడీని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఖననం చేశారనమాట. అతనికి కాబూల్లో చేయాలనేటువంటిది ఇంట్రెస్ట్ అనమాట. ఖననం చేయమన్నాడు, కానీ ఆగ్రాలో చేసేస్తే తర్వాత షేర్షా సూరి ఆ బాడీని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఖననం చేయడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాబూల్. ఎక్కడ కాబూల్ ఉందండి? ఆఫ్ఘనిస్తాన్. ఇక జహాంగీర్ ఎక్కడ జన్మించాడు? మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తి జహాంగీర్ ఎక్కడ జన్మించాడు? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఫతేపూర్ సిక్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఫతేపూర్ సిక్రీ. మనకి 1569 ఆగస్టు 31న మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఫతేపూర్ సిక్రీలో జన్మించడం జరిగింది. ఆయన 1567లో రాజౌరి జిల్లాలో కాశ్మీర్లో మరణించడం జరిగింది. ఇక విశ్వకర్మ యోజన అనేటువంటి ప్రోగ్రాం ఒక స్కీమ్, ప్రభుత్వ పథకాల గురించి కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయండి. ఎక్కువగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా నేను ఒక కంప్లీట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏదైతే అది. ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఏం కావాలని కూడా కామెంట్ చేయండి. విశ్వకర్మ యోజన అనేటువంటిది ఎన్ని నగరాల్లో ప్రారంభిస్తున్నారంటే 70 అండి. మరి విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15 ఇది 70 ప్రదేశాల్లో ప్రారంభించారు. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. ఈ విశ్వకర్మ యోజన యొక్క స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, కుల వృత్తులు, చేతి వృత్తుల్లో వాళ్ళకి స్కిల్ అనేటువంటిది పెంచేటువంటి ఉద్దేశంతో అనమాట. నెక్స్ట్ పిఎం దక్షల్ పోర్టల్ అనేటువంటి దాన్ని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆ పోర్టల్ని ఎవరు రిలీజ్ చేశారనేది. మరి సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది నైపుణ్యాలను, శిక్షణను పెంచేటువంటి ఉద్దేశంతో పిఎం దక్ష అనేటువంటి పోర్టల్ అయితే తీసుకురావడం జరిగింది. సో మరి నైపుణ్యాలను పెంచేటువంటి ఉద్దేశంతో అనమాట. ఇక అశ్వసానిధి ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? అశ్వసానిధి ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మహిళలకు సంబంధించి లైంగిక దాడులకు సంబంధించి రక్షణ పొందే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు, ఈ పోర్టల్ తీసుకొచ్చారు. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇది తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇది మనకి 2018లో ఈ పోర్టల్ తీసుకొచ్చాక 1400 మంది లైంగిక నేరాలు, తీవ్రమైనటువంటి నేరాలు అనేటువంటివి ఐడెంటిఫై చేసి వాళ్ళకి దాదాపుగా 10.7 కోట్ల ఆర్థిక సహాయం అనేటువంటిది అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కలైంజర్ మகளிர் ఉరిమై తొగై. కలైంజర్ మகளிர் ఉరిమై తొగై అనేటువంటి కార్యక్రమం అంటే ఏంటంటే మహిళలకు బేసిక్గా మినిమం ఇన్కమ్ అనేటువంటిది అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రము ఏది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రము ఎవరు అంటే తమిళనాడు ప్రభుత్వం. మరి తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ గారు సెప్టెంబర్ 15 తన పుట్టినరోజు అన్నా దొరయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారనమాట. నెలకు 1000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మహిళలకు, దాదాపుగా 1 కోటి మంది మహిళలకు ప్రతి నెల కూడా అందిస్తారు పెన్షన్ లాగా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గుప్త రాజవంశం ఏదైతే ఉందో దీని యొక్క స్థాపకుడు ఎవరు? గుప్త రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరంటే శ్రీగుప్తుడు మనకి దీనికి స్థాపకుడు. ఈయనకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే మహారాజ్ అనేటువంటి బిరుదు కూడా
ఈయనకు ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరి హయాంలో భారతదేశానికి వచ్చాడు? చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి హయాంలో వచ్చాడు అంటే చంద్రగుప్త టూ అండి. చంద్రగుప్త టూ హయాంలో పాహియాన్ వచ్చాడు. మొదటి చైనీస్ బౌద్ధ యాత్రికుడు అయినటువంటి, అదేవిధంగా బౌద్ధ సన్యాసి అయినటువంటి పాహియాన్ గుప్త చక్రవర్తి అయినటువంటి రెండో చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కాలంలో వచ్చి అతను సియుకి అనేటువంటి గ్రంథాన్ని రచించి ఆనాటి భారతదేశ యొక్క పరిస్థితులు చాలా చక్కగా వివరించాడు. భారతదేశ పరిస్థితులు మనం తెలుసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి ఆధారాల్లో సియుకి అనేటువంటి గ్రంథం కూడా ఒకటి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది పురాణ రాజుల్లో ఏ రాజుని బాల్యంలో సర్వదమన అని పిలిచేవారు? సర్వదమన అంటే తనలో కలిపేసుకునేవాడనే మీనింగ్ వస్తుంది, ఆకర్షించేవాడనే ఇలా. మరి ఏ రాజు అంటే భరతుడు ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సర్వదమన అతని చిన్నతనంలో భరతుడు అని పిలిచేవారు. సర్వదమన అంటే లొంగ తీసుకునేవాడని. ఇతని పేరు మీదే భారతదేశానికి భారతదేశం అని పేరు రావడం, భరతవర్ష అనే పేరు రావడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హిందూ తత్వశాస్త్రం ప్రకారం యమాలు నియమాలు అనేటువంటివి 2 ఉంటాయండి. మొత్తం యమాలు నియమాలు ఎన్ని అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 20 ఇస్ రైట్ ఆన్సర్ అండి. యమాలు మరియు నియమాలు 10 యమాలు 10 నియమాలు 10. యమాలు ఏంటి అంటే అహింస, సత్యం, ఆస్తేయ, దొంగ, అదేవిధంగా బ్రహ్మచర్యం, క్షమ, ధృతి, దయ, ఆజ్వ, మితాహార అనేటువంటి యమాలు. నియమాలు అంటే తపస్సు, సంతోషం, ఆసక్తి, ధ్యానం, ఈశ్వర పూజ, సిద్ధాంత శ్రవణ, మతి, జప, హుత, వ్రత ఇవన్నీ కూడా నియమాల కేటగిరీకి వస్తాయి. మొత్తం 20 ఉన్నాయన్నమాట మన హిందూ దీంట్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దేవీ చంద్రగుప్త అనేటువంటి రచించినటువంటి రచయిత వీరిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే విశాఖ దత్త అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. దేవి చంద్రగుప్త అనేటువంటిది విశాఖ దేవ అని కూడా అంటారు. ఇది ఒక సంస్కృత నాటకం. గుప్తరాజు రామగుప్తుడు తన రాణి ద్రౌపదిని దండయాత్రకు అప్పగించాలని తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ తన తమ్ముడు చంద్రగుప్తుడు రాణి వేషంలో శత్రువుల శిబిరంలోకి ప్రవేశించి శత్రువుని ఏ విధంగా చంపాడు అనేటువంటిది ఒక డ్రామా అనమాట, నాటకం. ఆ నాటకాన్ని రచించిన వాడు విశాఖ దత్తుడు. ఇక స్కిల్ ఇండియా డిజిటల్ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ శాఖ అండి. నైపుణ్యాల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్ మినిస్ట్రీ అని అనుకోవచ్చు అనమాట. ఇక్కడ వివిధ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేసి అదేవిధంగా సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకు ఈ యొక్క స్కిల్ నేర్చుకున్నటువంటి యూత్కి కనెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి రెజ్యూమేస్ రూపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్లాస్కి చివరి క్వశ్చన్ కూడా భారత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏ పథకము లబ్ధిదారులకు మొదటి గ్యాస్ రిఫిల్ మరియు స్టవ్ని ఉచితంగా అందించింది? మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రజలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ మరియు గ్యాస్ స్టవ్ను అందించింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. ఈ పథకం 2023-24లో నుండి 2025-26 వరకు 3 సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే రిఫిల్లో స్టవ్ ఉచితంగా అందించడం అనమాట. 75 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కొత్తవి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మరి ఈ రోజుకి అతి ముఖ్యమైనటువంటి రిపీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇంకా మంచి క్వశ్చన్స్తో మనం రెగ్యులర్గా క్లాసెస్ అయితే చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీపీసీ మీ లక్ష్యం అయితే మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం. 2000 ఫీజు ఉంటుంది, 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. 2 ఏళ్లలో మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీని మేము చేస్తాం. ఏ విధంగా అంటే ప్రతిరోజు మీకు షెడ్యూల్ ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, క్లాసులు ఇచ్చి, టెస్టులు పెట్టి, టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి, మీకు ఏ డౌట్స్ వచ్చిన సందేహాలను క్లారిఫై చేస్తూ ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటూ మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మార్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. 2000 ఫీజు ఉంటుంది, వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. కొత్త బ్యాచ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకపోతే గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మంచి కంటెంట్ అయితే పొందండి.